నీట్ ను రద్దు చేయాలంటూ హైదరాబాద్ లోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటిని ముట్టడించాయి వివిధ విద్యార్థి సంఘాలు. బర్కత్పురాలోని కిషన్ రెడ్డికి ఇంటికి భారీ సంఖ్యలో విద్యార్థి సంఘాల నేతలు రావడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపైనే బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు విద్యార్థి సంఘాలు. విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవి అందిస్తారు. విద్యార్థి సంఘాలు ప్రస్తుతం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి ముందు బైఠాయించారు. ప్రస్తుతం మనం ఇంటికి సమీపంలో ఉన్నటువంటి రోడ్డు పైన వీళ్ళందరినీ కూడా బైఠాయించారు. విద్యార్థి సంఘాలు ఎన్ఎస్సీవై, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యు, ఏఎస్ఎఫ్ఐ నాయకులంతా కూడా రోడ్డు పైన బైఠాయించి నిరసన తెలుపుతూ ఉన్నారు. నీట్ పరీక్షను ఉద్దేశపూర్వకంగానే లీకేజ్ చేశారు. నీట్ ప్రశ్నపత్రాలను కేంద్ర ప్రభుత్వం అమ్ముకుంది అని చెప్పి కూడా విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. మొత్తం నీట్ పరీక్షను పూర్తిగా రద్దు చేసి మరోసారి నిర్వహించాలి అని చెప్పి విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రులు బండి సంజయ్ అదేవిధంగా కిషన్ రెడ్డి ఇద్దరు కూడా తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు లక్షల మంది నీట్ రాసినటువంటి అభ్యర్థుల భవిష్యత్తు కూడా అగమ్య గోచరంగా మారింది అని చెప్పి వాళ్ళందరినీ ఉద్దేశపూర్వకంగానే వాళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పూర్తిగా నీట్ను రద్దు చేసి మరోసారి నిర్వహించాలని చెప్పి కూడా విద్యార్థి సంఘాలు డిమాండ్ చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ను కూడా అరెస్ట్ చేశారు. నీట్ పరీక్షలో నష్టపోయినటువంటి 24 లక్షల మంది విద్యార్థుల పక్షాన ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని ఈరోజు కిషన్ రెడ్డి ఆఫీస్ ముట్టడించడం జరిగింది. వెంటనే నరేంద్ర మోడీ బాధ్యత వహించి నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని చెప్పి నీట్ విద్యార్థులను అన్యాయం చేస్తున్న కిషన్ రెడ్డికి వ్యతిరేకంగా ఈరోజు విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేస్తా ఉన్నాం. ఇప్పటికే నీట్ ని రీకండక్ట్ చేయాలి, యూజీసీ నెట్ విద్యార్థులు న్యాయం చేయాలి, ఎన్టీఆర్ ని ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని ఎడల పీడీఎస్యు అదే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణలో అడుగడుగులు అడ్డుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. న్యాయం చేయాలి. నీట్ ఎగ్జామ్ లో ప్రస్తుతం చూడొచ్చు పీడీఎస్యు, ఎన్ఎస్సీవై, ఏఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి తరలిస్తా ఉన్నారు. విడతల వారీగా విద్యార్థి సంఘాలు ఒక్కొక్కరిగా ముట్టడికి వస్తా ఉన్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు వాళ్ళందరినీ కూడా తరలిస్తా ఉన్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కూడా కిషన్ రెడ్డి ఇంటి ముట్టడికి వచ్చారు. తనను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని నల్లకుంట పోలీస్ స్టేషన్ కు తరలించారు. దాదాపు 26 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఈ రోజు ప్రశ్నార్థకంగా మారిందని చెప్పి ఉద్దేశపూర్వకంగానే నీట్ పరీక్షా పేపర్ను లీక్ చేశారు అని చెప్పి కూడా విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. నీట్ పరీక్షను పూర్తిగా రద్దు చేసి మరోసారి నిర్వహించాలి అని చెప్పి కోరుతా ఉన్నారు. మరోవైపు తెలంగాణ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఖచ్చితంగా ఈరోజు కిషన్ రెడ్డి అదేవిధంగా బండి సంజయ్ కూడా బాధ్యత వహించాలి, వాళ్ళు రాజీనామా చేయాలి అని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం విద్యార్థి సంఘాల నాయకులందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని పలు పోలీస్ స్టేషన్లకు తరలిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే పలు విద్యార్థి సంఘాల నేతలను కూడా అరెస్ట్ చేసి అటు నల్లకుంట పిఎస్ కు కూడా తరలించారు. మరోవైపు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ను కూడా నల్లకుంట పిఎస్ కు తరలించారు. మరికొందరు విద్యార్థి సంఘాల నేతలు కూడా వచ్చే అవకాశం ఉండడంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటికి రెండు వైపులా కూడా భారీ భద్రతను ఏర్పాటు చేశారు, బారికేడ్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కిషన్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. కెమెరామెన్ రాజ్ కుమార్తో రవికుమార్, ఎన్టీవీ, బర్కత్పురా నుంచి.